వెల్కమ్ టు 108 టీవీ. క్రికెట్ ఈ పేరు వింటే ఇండియన్ సిటిజన్స్ పిచ్చెక్కిపోతారు. ప్రాణం కన్నా ఎక్కువగా క్రికెట్ ని ప్రేమిస్తారు ఇండియన్స్. అటువంటి కాన్సెప్ట్ తో ప్రేక్షకుల ముందుకొస్తే ఆ సినిమాలను ఎలా ఆదరిస్తారో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. క్రికెట్ కాన్సెప్ట్ తో వచ్చిన సినిమాలన్నీ బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి విజయాన్ని నమోదు చేశాయి. ఓటీటీ ప్లాట్ఫామ్ లో సందడి చేస్తున్న ఈ సినిమాలపై ఓ లుక్ వేద్దాం పదండి. లగాన్, వన్స్ అపాన్ ఏ టైమ్ ఇన్ ఇండియా 2001లో హిందీలో విడుదలైన ఈ స్పోర్ట్స్ డ్రామా సినిమాని అమీర్ ఖాన్ నిర్మించారు. ఈ సినిమాకు అశుతోష్ గోవారికర్ దర్శకత్వం వహించాడు. అమీర్ ఖాన్, గ్రేసీ సింగ్ ప్రధాన పాత్రల్లో నటించారు. లగాన్ 15 జూన్ 2001న విడుదలైంది. ఏఆర్ రెహమాన్ సంగీతంతో ప్రేక్షకులను అలరించాడు. ఇక ఈ బ్లాక్ బస్టర్ మూవీ నెట్ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అవుతోంది. ఎంఎస్ ధోని ది అన్టోల్డ్ స్టోరీ. ఎంఎస్ ధోని మూవీ 2016లో హిందీ భాషలో విడుదలైంది. భారత జాతీయ క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని జీవితం ఆధారంగా రూపొందించారు. అరుణ్ పాండే, ఫాక్స్ స్టార్ స్టూడియోస్ నిర్మించిన ఈ సినిమాకు నీరజ్ పాండే దర్శకత్వం వహించాడు. సుశాంత్ సింగ్ రాజ్పుట్, దిశా పటాని, కియారా అద్వానీ, అనుపమ్ ఖేర్ ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ సూపర్ హిట్ మూవీ హాట్ స్టార్ లో స్ట్రీమింగ్ అవుతోంది. 800 శ్రీలంక క్రికెటర్ ముత్తయ్య మురళీధరన్ జీవితం ఆధారంగా రూపొందిన సినిమా 2023లో ఈ సినిమా విడుదలైంది. వివేక్ రంగాచారి నిర్మించిన ఈ సినిమాకు ఎంఎస్ శ్రీపతి దర్శకత్వం వహించారు. మధుర్ మిట్టల్, మహిమా నంబియార్, నాజర్, రిత్విక ప్రధాన పాత్రలో నటించిన ఈ సినిమాను అక్టోబర్ 6న తమిళ, తెలుగు, హిందీ భాషల్లో విడుదల చేశారు. ఈ మూవీ అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతోంది. లబ్బర్ పాండు 2024లో విడుదలైన తమిళ స్పోర్ట్స్ డ్రామా మూవీ. ఈ మూవీకి తమిళ రసన్ పచ్చముత్తు దర్శకత్వం వహించాడు. ఈ చిత్రంలో సంజన కృష్ణమూర్తి, స్వసిక, బాల శరవణన్, కాళీ వెంకట్, గీతా కైలాసం, దేవదర్శిని, జెన్సన్ ప్రధాన పాత్రలు పోషించారు. లబ్బర్ పాండు ప్రపంచ వ్యాప్తంగా 20 సెప్టెంబర్ 2024న థియేటర్లలో విడుదలైంది. విమర్శకుల ప్రశంసలను అందుకున్న ఈ మూవీ హాట్ స్టార్ లో స్ట్రీమింగ్ అవుతోంది. అది సంగతి. ఇంకేంటి క్రికెట్ లవర్స్, ఇంకెందుకు లేటు, ఈ వీకెండ్ మీకు ఇష్టమైన క్రికెట్ కాన్సెప్ట్ మూవీస్ తో ఎంజాయ్ చేసేయండి. అలాగే డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ 108 టీవీ.